You've done a great job. Congratulations, Parvati. Shake hand. గట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CEO షేక్ హ్యాండ్ ఇస్తే ఎగిరి గంతే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తావేంటి? చెయ్యి కలుపు. Congratulations. ఇది పిచ్చిది. షేక్ హ్యాండ్కే షేక్ అయిపోతుంది. అవతల టైం అయిపోతుంది పెద్ద బాబు. ఎస్, అర్జెంట్గా మెల్చేయాలి. ఓకే దేవా, ఐఎమ్ గోయింగ్. రేపు నిశ్చితార్థంలో కలుద్దాం. సి ఐశ్వర్య. బాయ్ చిన్నాంటి. బాయ్. బాయ్ మహి. బాయ్. మహి, నా ల్యాప్టాప్ ఆఫీస్లో మర్చిపోయాను. నీ ల్యాప్టాప్ ఎక్కడ? రూమ్లో ఉంది బ్రో. ఓకే, లెట్స్ గో. కాపీ చేసి రిచర్డ్స్కి మెయిల్ చేద్దాం. ఓకే బ్రో, కమ్ ఫాస్ట్. చిన్నబాబు, నీ ల్యాప్టాప్ అడుగుతున్నాడు దేవా. యా, నాదే. అయ్యో, ఏయ్ ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. చిన్నబాబు, నీ ల్యాప్టాప్లో అమ్మాయి అదే గ్రేసీ ఫోటోలు పెట్టావు కదా, పెద్దబాబు చూశాడంటే ఇంకేమైనా ఉందా? చచ్చాం పిన్ని. అయ్యో, బ్రో. రామహి, సి పార్వతి ఫొటోస్ అన్ని దీంట్లో కాపీ చేశాను. ఆ పనేదో చిన్నబాబు చేస్తాడులే పెద్దబాబు. నువ్వు వేరే పనేదైనా ఉంటే చూసుకోవచ్చు కదా. నో ప్రాబ్లం పిన్ని, 2 minutesలో రిచర్డ్స్కి ఫార్వర్డ్ చేస్తాను. ఇదేంట్రా, డెస్క్టాప్ మొత్తం ఫోల్డర్స్తో నింపేశావు? ఇలా ఉంటే సిస్టమ్ స్లో అవుతుందని తెలీదా? హలో సార్. యా, ఐ హావ్ టేకెన్ పార్వతీస్ ట్రెడిషనల్ పిక్చర్స్. ఎస్ సార్. యా, ఐ విల్. Hello? Mr. Devo, what happened? What's the status? Yes, sir. Are you sending out? I will. Sir, can you hear me? Hello? ఏం చేస్తున్నారా? కాపీ అయిపోయింది బ్రో. మెయిల్ ఓపెన్ చేశాను. నౌ యూ కెన్ సెండ్ ఇట్. యా.
ఈ రూంలోకి రావడానికి, నేనింత టెన్షన్ పట్టానికి ఆ పార్వతే కారణం. దాని తోలు తీస్తేనే నా ఒంటి మీదున్న చెమటలు చల్లారుతాయి. డన్. థ్యాంక్ యూ మహి. ఆ డెస్క్టాప్ పైన ఉన్న చెత్త తీసేసాయి. డన్. పిన్ని, కొంచెం తేడా జరిగిన ఈ రోజు నా డెడ్ బాడీ మార్కెట్లో ఉండేది. అవును చిన్నబాబు. భవానీ, వస్తున్నానక్క. చిన్నబాబు జాగ్రత్త. శంకర్ ఐ సినిమాలో లాగా పెదబాబు నీపైనే అన్ని కళ్ళు పెట్టాడు. నిశ్చితార్థం అయ్యే వరకు జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఓకే పిన్ని. ఓకే, బాయ్. అక్క, పంతులు గారికి 20,000, 30,000 సంభావన ఇవ్వాలట. బీరువాలో ఉన్నాయి, తీసుకో. బీరువా తాళాలు ఇవ్వక్క. సారీ అక్క, మర్చిపోయాను. తాళాలు గుత్తి పార్వతి దగ్గర ఉండిపోయింది కదా. విజయ, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏ పార్వతి, పెద్దబాబు గారు ఫోటోలు తీశారు. అయ్యగారు నన్ను పొగిడారు. అమ్మో, నా అంత అదృష్టవంతరాలే లేదు. కానీ అమ్మగారే నా వైపు చూడలేదు. ఎట్టా ఉన్నారు? కోపంగా చూసారా, నవ్వుతూ చూసారా? ఏమో పార్వతి, సగం భయంతో నేను చూడలేదు. కానీ చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఎంతమంది దిష్టి తగిలిందో. ఏంటే ఇంకా నగలేసుకుని కులుకుతున్నావా? తీసేస్తున్నాను చిన్నమ్మగారు. తీసేస్తున్నావా? ఎందులో? సంచి తెచ్చుకున్నావా ఏంటి? అదేంటి మేడం అలా అంటారు? దాన్నంటే నీకేంటే నొప్పి? అంతేలే, పనోళ్ళంతా ఒకటేగా, కార్మిక సంఘం. నేను చెప్తుంటే హరికథ వింటున్నట్టు వింటోంది. ఆ తాళాలు గుర్తిటివ్వు. చిన్నమ్మగారు, నీ బాబు జాగిరి అనుకుంటున్నావా? చిన్నమ్మగారు,
ఇవ్వు. అయ్యో ఇవ్వవే, ఇవ్వు. వద్దు సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు ఇవ్వమంటుంటే వద్దు, సిన్నమ్మ గారు వద్దు. ఇవ్వు. సిన్నమ్మ గారు ఇవ్వవే. చూసావా, బీరువా తాళాలు ఇవ్వడానికి దీనికి మనసు ఒప్పట్లేదు. తీస్తున్నట్టు యాక్షన్ చేస్తోంది. నెమలి పించాన్ని తీస్తున్నట్టు సుకుమారంగా తీస్తే ఎలా వస్తుంది అతిలోక సుందరి? ఇలా పట్టి లాగితే వస్తుంది. సిన్నమ్మ గారు వదలవే. వద్దు సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు వద్దు సిన్నమ్మ గారు, వద్దు సిన్నమ్మ గారు. వదలవే. ఆవిడెందుకు? చచ్చి స్వర్గంలో ఉంది, ఉండని. నీ వయ్యారాన్ని చూడలేక మేమే చస్తున్నాం. మా అమ్మని ఎందుకంటారు సిన్నమ్మ గారు? నువ్వు 2 నిమిషాలు బయటకెళ్ళు. వెళ్ళు. మీ అమ్మనంటాను, మీ అమ్మమ్మనంటాను. నాకెదురు మాట్లాడితే నీ గొంతు గట్టిగా నొక్కేసి మూగదాన్ని చేసి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? నేనేం చేశాను సిన్నమ్మ గారు? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు దండం పెడతాను. నువ్వు నాకు దండం పెట్టేది? కుళ్ళే, నాకు కుళ్ళు. నాకు దక్కని భాగ్యం ఎవరికైనా దక్కితే నేను తట్టుకోలేను. ఈ ఇంట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే నువ్వు తరతరాల నుండి ఘట్టమనేని ఇంటి పెద్ద కోడళ్ళు పెట్టుకునే నగలు నువ్వు పెట్టుకుంటావా? నేను ఆశపడలేదు సిన్నమ్మ గారు. పెద్దబాబు గారు చెప్పినందుకే. నోర్మై, పెద్దబాబు గారు చెప్పారని నా నెత్తిన కూర్చుంటావా? తోలు తీస్తా. వీటిని తాకే అర్హత కూడా లేదు. ఇంకా ఒంటి మీద వేసుకుంటావా? తీయవే, తీయ్. తీయ్. ఏయ్, అక్కడ పెట్టడం కాదే, ఇక్కడ పెట్టు.
నీ ముచ్చట తీరింది. నా ముచ్చట ఎవరు తీరుస్తారు? ఈ ఇంటి చిన్న కూడలు వేసుకోరాదన్న కండిషన్ ఒకటి ఏడ్చింది కదా. నువ్వు ఏడుస్తూ నా మూడ్ పాడు చేయకు. ఎవరు లేరు కానీ నగలు తీసి నాకు పెట్టు. కనీసం ఫోటోలు తీసుకునైనా మురిసిపోతాను. పెట్టవే. అమ్మగారు తిడతారండి. అమ్మగారు నేను పెట్టుకుంటే తిడతారు, నాకు పెడితే తిట్టరు. నువ్వు పెట్టలేదనుకో చంపేస్తాను. పెట్టు. వెయ్యవే. ఏమున్నావే గంగా భవాని, కనక మహాలక్ష్మి అని పేరు పెట్టాల్సింది నీకు. తప్పుకో. ఏంటే అలా చూస్తున్నావు? అఖిలాండేశ్వర్ అక్క కన్నా బావున్నానా? హైట్ ఎక్కువ కదా, దీటుగానే ఉంటాను. విజయ మేడం, దగ్గరుండి అన్ని లెక్క పెట్టి పంపించు దేని. అర్థమైందా? అలాగే మేడం. అలా ఉన్నావేంటి పార్వతి? ఏమైంది? ఏం లేదు. భవానీ మేడం కొట్టిందా? ఆవిడికి భగవంతుడు ఎప్పుడు బుద్ధిస్తాడో ఏమో. కళ్ళు తుడుచుకో పార్వతి. హాయ్ వదినా. 1 minute. హాయ్ కాచా. మామ్, కాచా వచ్చింది. మహి, ఆంటీ, దేవా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. పెద్దమ్మ ఆర్డర్ వేసిన తర్వాత, వదిన రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? నీ గోరింటాకు పెట్టుకోవాలనుందన్నావు కదా, అందుకే దాన్ని ప్రిపేర్ చేసిన పార్వతిని కూడా తీసుకొచ్చాను. నమస్కారం అమ్మగారు. కమాన్ పార్వతి, దగ్గరికి రా. పర్వాలేదు అమ్మగారు. హాయ్ హాయ్ ఆంటీ, ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? బాగున్నారు. ఆంటీ, ఆడపడుచు కట్నం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు గోరింటాకు పెడితే ఏం గిఫ్ట్ ఇస్తారో తొందరగా డిసైడ్ చేయండి. ఏం కావాలో చెప్పు. నీకు
నీ పేరు మీద ఒక హోటల్ రాసిమంటావా? ఆ పని చేస్తే పార్వతిని చీఫ్ చెఫ్ గా పెట్టేసుకొని కాత్యా గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు మీద ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోతాను. పార్వతి లేకపోతే మీరెవ్వరూ ఏ పని చెయ్యరనుకుంటాను. బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యాలి, ఇంట్లో వంట మనిషిగా డ్యూటీ చెయ్యాలి. నువ్వు 5 స్టార్ హోటల్ పెడితే చెఫ్ గా పని చెయ్యాలి. మొత్తానికి పార్వతి గ్రేట్ అనిపించుకుంది. పార్వతి ఆల్రౌండర్ అయిపోయింది. ఘట్టమనేని కుటుంబానికి ఆక్సిజన్ అయిపోయింది.